వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ న్యూస్ అనమాట. సౌత్ కొరియన్ మార్కెట్ ఏదైతే ఉందో ఒక 10% పడిపోయింది. ఇవాళ ఒక 9-10 పాయింట్స్ పడిపోయింది. సర్క్యూట్ మొత్తం బ్రేకప్ అయింది. ట్రేడింగ్ అయితే హాల్ట్ చేశారు. ఎందుకు ఈ సౌత్ కొరియన్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం? ఓకే, సో గత కొన్ని ఇయర్స్గా ఈ సౌత్ కొరియా మార్కెట్, తైవాన్ మార్కెట్ ఒకటి, జపానీస్ మార్కెట్ ఒకటి, అంటే ఇవన్నీ స్టాక్ మార్కెట్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ మార్కెట్స్ అన్నీ ఎఫ్ఐఎస్, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, వీళ్ళకి మార్కెట్ డార్లింగ్స్ అనమాట. ఫ్యూ ఇయర్స్గా మార్కెట్లోంచి ఎఫ్ఐఎస్, ఫారెన్ ఇన్వెస్టర్స్ మన ఇండియన్ మార్కెట్లోంచి ఈక్విటీస్ సెల్ చేసి వేరే మార్కెట్లోకి ఫ్లోట్ చేస్తున్నారు. అందరికీ తెలిసిందే రీజన్ ఏంటంటే ఏఐ. ఇక్కడ ఏఐ రిలేటెడ్ సెమీ కండక్టర్స్ స్టాక్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఏఐ పార్టిసిపేషన్లో ఉన్నాయి బేసికలీ. ఓకే, సెమీ కండక్టర్స్ కానీ ఇవి చాలా అవసరం అనమాట. ఓకే, సో బేసికలీ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇండియన్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ మనీ తీసుకెళ్ళి ఈ అవుట్ సైడ్ మార్కెట్లో పెడుతున్నారు. వెరీ క్లియర్. కానీ ఎందుకు ఇవాళ కొరియన్ మార్కెట్ పడిపోయింది 10%? మార్కెటే హాల్ట్ అయిపోయింది. సో ఈ సెమీ కండక్టర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ తైవాన్లో, ఇవన్నీ హెవీ లాసెస్ పోస్ట్ చేస్తాయి అనమాట. మనకి ఎట్లా క్వార్టర్లీ రిజల్ట్స్ ఉంటాయి కదా, సో అలాగే వీళ్ళు కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయి అండ్ ఇవి లాసెస్ పోస్ట్ చేశాయి. అందరికీ తెలిసిన స్టాక్ శాంసంగ్ 11% పడిపోయింది. ఒక ఫేమస్ స్టాక్ ఎస్కే హైనిక్స్ అనమాట, అక్కడ మార్కెట్లో ఫేమస్ సెమీ కండక్టర్ రిలేటెడ్, ఇది కూడా ఒక 10% పడిపోయింది. సో కేవలం లాసెస్ బ్యాడ్గా పోస్ట్ చేయడం వల్ల. సో ఇంత రిజల్ట్ బ్యాడ్గా పోస్ట్ చేశాక అండ్ ఈ యుఎస్ ఇరాన్ ఏదైతే వార్ జరుగుతుందో, ఇజ్రాయెల్ వార్, ఓకే, ఇది కూడా టెన్షన్స్ వల్ల సో మార్కెట్ పడిపోయింది. సో నేను అంతకుముందు వీడియోస్లో కూడా డిస్కస్ చేసిన షార్ట్స్లో కానీ, ఓకే, సో మెయిన్గా ఏఐ అని వెళ్ళిపోతారు, అప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతారు. ఓకే, కానీ అంటిల్ అన్లెస్ అక్కడ ఏఐ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సెమీ కండక్టర్ రిలేటెడ్ కానీ, టెక్ కంపెనీస్ ఏ రిలేటెడ్ కానీ, అవి అన్లెస్ ప్రాఫిట్స్లో రావడం స్టార్ట్ చేయకపోతే, ఓకే, ఇట్లానే పడిపోతుంటుంది మార్కెట్. ఓకే, సో మార్కెట్ మనకి ఈ ఏఐ కంపెనీస్ వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ఇవి మనం కూడా ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే ప్రాఫిట్స్ రావడం ఎప్పుడైతే క్వార్టర్లీ రిజల్ట్స్లో వస్తాయో అప్పుడు పోస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇలాంటి స్టాక్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇట్స్ అ టైమ్ టు ఇన్వెస్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసారు కదా ఈ కొరియన్ కంపోజిట్ స్టాక్, ఇది డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. ఓకే, సో ఇలాంటి మార్కెట్లో మనం కొనొచ్చా అంటే ఎస్, కొనొచ్చు లిటిల్ బిట్. ఓకే, మనం ఓకే, అంటే నేను కొరియన్ స్టాక్స్ వెళ్ళి కొనమని చెప్పట్లేదు. సో ఇట్లాంటి టైంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఇట్స్ టైమ్ టు బై అనమాట. సో ఇప్పుడు ఈ మార్కెట్ చూసామంటే కొరియన్ మార్కెట్, ఇది ఆల్మోస్ట్ ఆర్ఎస్ఐ కిందికి వచ్చింది. ఓకే, సో మనకి లాస్ట్ ఇప్పుడు 2025లో అనుకుంటా, ఓకే, ఆర్ఎస్ఐ లోలో వచ్చింది అంట. సో అప్పుడు టైం టు బై అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆర్ఎస్ఐ కిందికి వస్తే తీసుకోవచ్చు, ఇప్పుడు కూడా బై చేయొచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే నేను కొరియన్ మార్కెట్ బై చేయమని చెప్పట్లేదు, ఈ ఆర్ఎస్ఐ ఎలా బిహేవ్ చేస్తుంది. ఓకే, మనం మిడ్లో వచ్చినప్పుడు బై చేయొచ్చు ఆర్ఎస్ఐ, ఆర్ కిందన బై చేయొచ్చు, మనం ఏదైనా ఒకటి బై చేయొచ్చు అనమాట. ఓకే, ఏదైనా ఇట్లా మార్కెట్ పడుతుంటే ఇట్స్ టైమ్ టు బై అనమాట. సో మీరు కూడా ఏ రేస్లో ఉండాలి అంటే ఫస్ట్ కంపెనీస్, మన ఇండియన్ కంపెనీస్ కూడా టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఫస్ట్ ఏ ప్రాజెక్ట్స్ రావడం స్టార్ట్ అవ్వాలి, ఏ ప్రాజెక్ట్స్ ఎక్కువ రావడం అండ్ రెవెన్యూస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం, మార్జిన్స్ ఇంక్రీజ్ అవ్వడం, ఏ రిలేటెడ్ ప్రాఫిటబిలిటీ రావాలి మార్కెట్. సో క్వార్టర్ రిజల్ట్స్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం, సో అప్పుడే కానీ మనం కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ కాదు, అప్పుడు కానీ మనం ఇన్వెస్ట్ చేయకూడదు అనమాట. ఎస్, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, మార్కెట్లో పడిపోతుంది, కానీ ఇట్స్ లైక్ అ వెరీ రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. వన్స్ ఒక స్టేబుల్ ఇన్వెస్టర్స్ కొంతమంది ఉంటారు మార్కెట్లో, రిస్క్ తీసుకోకుండా. వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ లైక్ కంపెనీ ప్రాఫిట్స్ రావడం పోస్ట్ చేయాలి, అది కూడా ఏ రిలేటెడ్ ప్రాఫిట్స్ అనమాట, ఏ ప్రాజెక్ట్ రిలేటెడ్. సో ఇది నా వ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.